అలాగే నా పేరు మైత్ర వెంకట మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే రూ. 5,000 ప్రొడక్ట్ రూ. 250 రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్‌గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమ్మీడియేట్‌గా మీకు ఆ ప్రొడక్ట్‌ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమ్మీడియేట్‌గా ఆ ప్రొడక్ట్‌ని పర్చేజ్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రార్డినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి. వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్‌గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్‌లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్‌స్టా బ్రాడ్‌కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్‌కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్‌లో ఉన్న మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్‌గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్‌లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఉన్నాయి. వెంటనే ఫాలో అవ్వండి. మన ఛానల్‌లో ఇలాగ సొసైటీలో జరిగే టాపిక్స్ గురించి అండ్ మూవీస్ గురించి, మూవీస్ రిలీజ్ ఉన్న రోజుల మూవీ రివ్యూస్ ఇలా ఈ టాపిక్స్ అయితే ఉంటాయి. అండ్ మాక్సిమం పెద్దగా కట్స్ అండ్ టేక్స్ ఉండవు. అంటే నాకొక స్క్రిప్ట్ అంటూ ఏముండదు. నేను జస్ట్ మొత్తం అన్నిటి గురించి తెలుసుకుంటాను. అండ్ తెలుసుకొని ఆ తర్వాత యూ నో పబ్లిక్ ఏమనుకుంటున్నారు వాటి కోసం ఇవన్నీ కూడా అర్థం చేసుకొని వీటన్నిటి గురించి మీకు చెబుతూ అట్ ద సేమ్ టైం నాకేమనిపించిందో కూడా చెప్తాను. హార్ట్‌ఫుల్‌గా చెప్పేస్తా అంతే. సో అంతకుమించి ఇంకేముండదు. సో స్క్రిప్ట్ రాసుకొని స్క్రిప్టెడ్ ఎమోషన్స్‌తో మీ ముందుకొచ్చి చెప్పను నేనైతే. సో నాదంతా ఇలాగే ఉంటది. స్ట్రెయిట్ ఉంటది. సో ఇవాళ టాపిక్ కోసం మాట్లాడుకుంటే బేసిక్‌గా ఇప్పుడు ఇండియా అంతా కూడా మాక్సిమం ఒకదాని గురించే డిస్కస్ చేసుకుంటున్నారు. అదే వాక్ అమెండ్మెంట్ బిల్. అది ఇప్పుడు ప్రస్తుతం లోక్‌సభలో ప్రవేశపెట్టారు దాన్ని. సో, దాని గురించి వాడి, వేడి చర్చలైతే నడుస్తున్నాయనమాట. అపోజిషన్ డిష్యూ అంటే గవర్నమెంట్ డిష్యూ అంటుంది. సో, అలాగే ఇద్దరు కూడా ప్రస్తుతానికి దానికోసం వాదులాడుకుంటున్నారు. వీళ్ళు కొన్ని పాయింట్లు చెప్తుంటే దానికి ఆపోజిట్‌లో వీళ్ళు కొన్ని పాయింట్లు వదులుతున్నారు. అండ్ వీళ్ళు అస్త్రాలు వదులుతుంటే దానికి ప్రత్యస్త్రాలు వీళ్ళు వదులుతున్నారు. అట్లా నడుస్తా ఉంది మొత్తం అంతా కూడా. సో, దాని గురించి మనం కొంచెం డీటెయిల్‌గా అర్థం చేసుకోవాలి. అసలు ఎందుకు పెడుతున్నారు? దాన్ని వీళ్ళెందుకు వద్దంటున్నారు? పర్టిక్యులర్‌గా కొంతమంది ముస్లిమ్సే వద్దంటున్నారు. అంటే యూజువల్లీ ప్రపంచంలో ఉన్న ప్రతి ముస్లిం దీన్ని వ్యతిరేకిస్తున్నాడా అంటే లేదు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంతమందికి అసలు దీంతో సంబంధమే లేదు. అది ఎడిపోయినా మాకు అనవసరం అన్నట్టే ఉన్నారు చాలామంది. ఎక్కడో కొంతమంది దీని గురించి ఎవరైతే పట్టించుకుంటారో వాళ్ళలో ఒక 80% పీపుల్ ఏమో వ్యతిరేకిస్తుంటే 20% ఆఫ్ పీపుల్ ఏమో సరే రానివ్వండి వస్తే మంచిదేగా అంటున్నారు. సో అది మరి పరిస్థితి. సో ఎందుకు కొంతమంది వ్యతిరేకిస్తున్నారు? ఎందుకు కొంతమంది సపోర్ట్ చేస్తారు? అసలు ఈ వాక్ అంటే ఏంటి? గవర్నమెంట్ ఎందుకు ఆ బిల్లు తీసుకొస్తుంది? సో ఇవన్నీ కూడా ఈ వీడియోలో కొంచెం డీటెయిల్‌గా అర్థం చేసుకుందాం. బేసిక్‌గా వాక్ బోర్డ్ అనేది ఎప్పటినుంచో ఉంది. చాలా కంట్రీస్‌లో ఉంది. అండ్ మన దగ్గర 1913 సంవత్సరంలో స్టార్ట్ అయింది. అప్పట్లో ఈ బ్రిటిషర్స్ రూలింగ్ ఉంది కదా. సో, ఆ టైంలో ఈ వాక్ బోర్డ్ అనేది స్టార్ట్ అయింది. అండ్ 1923లో ఫస్ట్‌గా ముసల్మాన్ వాక్ యాక్ట్ అని చెప్పి ఒకటి తీసుకొనొచ్చారు. అంటే కొంచెము మొత్తం అన్నీ కూడా సెట్ చేసుకోవడం కోసం క్లారిటీగా మొత్తం అన్నిటి గురించి అర్థం చేసుకోవడం కోసం ఆ యాక్ట్‌ని అయితే తీసుకొనొచ్చారు. సో, 1913 నుంచి ఈ బోర్డ్ అయితే మన దగ్గర ఉంది. వేరే కంట్రీస్‌లో కూడా ఉంది. కాకపోతే ఇప్పుడు వేరే కంట్రీస్‌లో ఆ ల్యాండ్స్ అన్నిటిని కూడా గవర్నమెంట్ తీసేసుకుంది. ఎస్పెషల్లీ కొన్ని ఇస్లామిక్ కంట్రీస్ ఉంటాయి గదా. వాటిల్లోనే ఇప్పుడు ఒక్క చోట కూడా మీకు వాక్ ప్రాపర్టీ అనేది కనపడదు మీకెక్కడా కూడా. అస్సలు ఒక్క పర్సెంట్ కూడా కనపడదు. ఇప్పుడు ఇరాక్, టర్కీ లాంటి ప్రాంతాల్లో కూడా మీకు ఎక్కడ కూడా కనపడదనమాట. సో, మీకు ఇట్స్ వెరీ క్లియర్. కేవలం కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఈ వాక్ బోర్డ్ అనేది ఉన్నది. అండ్ అందులో ఇండియా కూడా ఒకటి. ఈ వాక్ బోర్డ్ అనేది ఇండియాలో చాలా అంటే చాలా పెద్దగానే ఉంది. యూనో ఇండియాలోని టాప్ 5 హైయెస్ట్ ల్యాండ్ హోల్డర్స్‌లో ఫస్ట్ పొజిషన్‌లో ఉన్నది ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్. సెకండ్ ఇండియన్ రైల్వేస్. థర్డ్ ప్లేస్‌లో ఉన్నది కాథలిక్ చర్చ్. ఫోర్త్ ప్లేస్‌లో ఉన్నది వాక్. సో, డెఫినిట్‌గా అవి 2 రిలీజియస్ బాడీస్ అవన్నీ 2 గూడా. సో, ఆ రెండిటి దగ్గర ఇండియన్ గవర్నమెంట్ దగ్గర ఉన్నంత ల్యాండ్ ఉందనమాట. సో, అంత హ్యూజ్ ల్యాండ్ ఎలా వాళ్ళ దగ్గరకొచ్చిందంటే, ఈ వాక్ అనేది ఎలా పనిచేసింది అంటే, ఈ ఒకప్పటి కాలంలో అప్పటి కాలం నాటి బ్రిటిష్ రూలర్స్ గావచ్చు, లేదంటే వేరే రాజులు గావచ్చు, వీళ్ళందరూ కూడా ఏంటంటే, కొన్ని సార్లు దానాలివ్వడం. ఇది మీదే అని జెప్పాడు. అంటే దానికి రిజిస్ట్రేషన్‌లు గట్రా లేదంటే కాగితాలు, ఈ ముద్రలు ఏం ఉండవు. స్టాంపులు గట్రా గూడా ఉండవు. డైరెక్ట్‌గా మీదే తీసుకోండి పండగ జేసుకోండి అంటే ఇంక అది వాక్ బోర్డ్ కిందకొచ్చేస్తదనమాట. అది వాక్ ల్యాండ్ అయిపోద్దనమాట. ఏ ల్యాండ్ అంటే ఇంక అది కంప్లీట్‌గా దేవుడికే చెందింది. సో, ఇంకా దాన్ని ఎవరు కూడా హ్మ్, మళ్ళీ ఇంక అమ్మడానికి గాని, కొనడానికి గాని అలాగేం చేయడానికి లేదు. అది కంప్లీట్‌గా వాక్ బోర్డ్ కిందకే వస్తది. ఒకవేళ కావాలనుకుంటే దాన్ని మళ్ళీ
వాళ్ళ వాళ్ళ పర్పస్‌లు అంటే లైక్ ఇప్పుడు కొన్ని ఏమైనా మదరసాలు కట్టాలనుకున్నా, లేదంటే ఎవరికైనా ఫీ ఎక్కడైనా డొనేషన్స్ లాంటివి ఏమైనా చేయాలనుకున్నా, ఆర్గనైజేషన్స్ ఏమైనా రన్ చేయాలనుకున్నా వాటి కోసం కావాలి. అయితే దీని గురించిన ఇష్యూస్ ఎక్కడ స్టార్ట్ అవుతూ వచ్చినియంటే, కొన్ని కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి కదా! ఆ ప్రాపర్టీస్ ఓనర్స్ వాళ్ళ దగ్గరే ఉంటాయి డాక్యుమెంట్స్ అన్నీ గూడా. వాళ్ళ దగ్గరే ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉంటాయి. కానీ వాళ్ళొచ్చి ఏదో ఒక రోజు వాళ్ళ డబ్బులు అవసరమయ్యి ఆ ల్యాండ్‌ని అమ్ముకుందామని చెప్పి చూస్తే, ఆ రిజిస్టర్ ఆఫీస్ దగ్గరికెళ్తే మీ ఈ ల్యాండ్ వాక్. సో, మీరు దీన్ని అమ్మడానికి లేదు. మీరు ఒకవేళ దీన్ని అమ్మాలనుకుంటున్నట్టయితే వాక్ బోర్డ్ దగ్గరికెళ్లి పర్మిషన్ తెచ్చుకోండి అంటారు. ఇదేందయ్యా ఇది మా తాత ముత్తాతల కాలం నుంచి మా మీదే ఉంది గదా! ఈ డాక్యుమెంటు, ఈ ల్యాండు. ఇది మాది కాదంటారేంది, అదేదో వాక్ అంటారేంది, సరే ఏమోని ఓసారి ఎళ్లి చూద్దాం, వాక్ బోర్డ్‌కెళ్లి అడిగి చూద్దాం అంటేనేమో వాళ్ళేమో అట్టెట్ట కుదురుతది మేము ఇయ్యం అట్లా. అది మాది అది. అది వాక్ అంటే ఒకసారి ఇంక దేవుడికి ఇచ్చేసినట్టే ఇంకేటి లేదు. ఇంక మీకు సంబంధం లేదు. మీరు కావాలంటే ఉండండి. బట్ దాన్ని అమ్ముకోవడానికైతే లేదన్నారు. సో, అది జరిగిందనమాట. సో, బేసిక్‌గా ఇప్పుడు ఇండియాలో కొన్ని కొన్ని చోట్ల ఈ దేవస్థానం భూములని కొన్నుంటాయి. వాటిని ఏం జేస్తారు ఇనీషియల్‌గా వాటిలో ఎవరైనా ఉన్నా కూడా అంటే చాలా ఏళ్లుగా ఉంటున్నట్టయితే ఒకవేళ ఆ దేవస్థానం దాన్ని సరిగ్గా పట్టించుకోక ఎప్పుడో నోటీస్ చేసినట్టయితే, ఇంక అప్పుడు వాళ్ళు ఉంటున్న దాన్ని బట్టి వాళ్ళ దగ్గర కొంత అమౌంట్ ఫైన్ కింద కట్టించుకొని ఆ ల్యాండ్ వాళ్ళకిచ్చేస్తారు. సో, ఆ తర్వాత వాళ్ళేంటంటే ఇంకా ఎట్లైనా అమ్ముకోవచ్చు. ఎన్‌ఓసీ తెచ్చుకుంటారు. సో, ఆ దేవస్థానాలు ఎన్‌ఓసీ ఇచ్చేస్తాయి. బట్ వాక్ బోర్డ్‌లు అట్లా ఎన్‌ఓసీలు ఇవ్వట్లేదనమాట. సో, దట్ ఈస్ ద హ్యూజ్ ప్రాబ్లమ్. ఆ తర్వాత వాళ్ళు చేసిన ఇంకొన్ని పనులేంటంటే, ఇప్పుడు ద్వారకా ఉంది గదా! ద్వారకా అనేది బేసిక్‌గా శ్రీకృష్ణుడు నడిచిన ప్రాంతం గదా! ఆ ప్రాంతానికి బోయి అక్కడ మా వాక్ స్థలం ఉందంటారు. పార్లమెంట్ బిల్డింగ్ కట్టారా? ఆ పార్లమెంట్ బిల్డింగ్ కట్టిన స్థలం వాక్ అంటారు. అంతెందుకే ఒకటి మోస్ట్ కామెడీ ఏందో చెప్పనా? 100 సంవత్సరాల క్రితం గట్టిగా మాట్లాడితే 112 సంవత్సరాల క్రితం భారతదేశంలో ఏర్పడిన ఈ సంస్థ యొక్క స్థలాల్ని క్లెయిమ్ చేసుకుంటున్న టైంలో వాళ్ళు క్లెయిమ్ చేసిన ఒక స్థలం ఎప్పటిదో తెలుసా? 1000 సంవత్సరాల క్రితం నాటిది. 1000 సంవత్సరాల క్రితం కట్టిన ఒక గుడి యొక్క ల్యాండ్ వాగ్బోర్డ్‌దని చెప్తున్నారు వాళ్ళు. అదే అర్థం గాని పాయింట్ ఇక్కడ. అది ఎట్లా చెల్లుతది? అది ఎట్లా వర్తిస్తది? సో, ఇన్నాళ్ళు అది అట్లా చెల్లేది. ఈవెన్ కొన్ని కొన్ని ల్యాండ్ ఇష్యూస్ కోర్ట్ వరకెళ్ళినియి. ఎళ్ళినప్పుడు కోర్టు "ఒరేయ్ బాబు! వీటిని చేయడము అంటే వీటి గురించి ఒక క్లారిటీ ఇవ్వడం, ఒక కన్క్లూజన్ ఇవ్వడం అనేది అంత ఈజీ కాదు. చాలా కాంప్లెక్స్‌గా ఉన్నాయి ఈ కేసులని" చెప్పి వాటిని అట్లా పక్కన పెట్టి ఉంచింది. ఎందుకంటే వాళ్ళకేమి చేయలేని పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు ఇప్పటి వరకు ఏవైతే చట్టాలున్నాయో, ఏవైతే అమెండ్మెంట్స్ తీసుకొనొచ్చారో అవన్నీ కూడా చిన్న చిన్న మార్పులు అవన్నీ స్టిల్ ఆ వాగ్బోర్డ్‌కి అనుకూలంగా ఉన్నవే. అది పరిస్థితనమాట. సో, దానివల్ల ఏంటంటే చాలా ప్రాబ్లమ్స్ అయినియి. అదే గాదు ఇప్పుడు ఇన్‌ఫాక్ట్ ఓపెన్‌గా చెప్పాలంటే ఈ రిలీజియన్స్ ఫార్మ్ అయ్యింది రీసెంట్ టైమ్స్‌లోనే. సో, ఆ రిలీజియన్స్ ఫార్మ్ అవ్వడానికి ముందున్న ల్యాండ్‌లు, ముందు కట్టిన కట్టడాలు వాటిని గూడా క్లెయిమ్ చేస్తా ఉంటే ఆబ్వియస్‌లీ అది కరెక్ట్ కాదు. బట్ దానికి ఒకప్పుడు జరిగిన సిట్యుయేషన్ ఏంటి? చెప్తున్నాను కదా! వాళ్ళెవరో రావడం, తీసుకోండి అనడం, అది ఇంక వాక్ అని చెప్పి డిక్లేర్ చేసేయడం. దానికి ఒక పర్టిక్యులర్‌గా లీగాలిటీ ఏముండదు. ఒక ప్రూఫ్ ఉండదు. ఒక డాక్యుమెంట్ ఉండదు. ఏముండదు. మాది అంటే మాదనమాట. సో, ఇప్పుడు అలా చేయడానికి లేకుండా చేస్తున్నారు ఈ బిల్లు ద్వారా. ఇందులో ఒక సెక్షన్ ఉంది. సెక్షన్ నంబర్ 40 వాక్ బోర్డ్ బిల్లులో. సో, ఆ సెక్షన్ నంబర్ 40 ప్రకారం వాక్ బోర్డు ఇది మాది. ఇది వాక్ అంటే అది ఇంక వాళ్ళదయిపోద్ది. ఇప్పుడు అట్లా వాక్ అంటే ఆ వాక్ అవుతారుగా మీరు ఈసారి. మీరు తీసుకోవడానికి లేదు. కోర్ట్‌కెళ్ళండి. కోర్ట్‌కెళ్ళి మాట్లాడుకోండి అని చెప్తారనమాట. అదే అందుకే ఇప్పుడు ఈ పంచాయతీ అంతా కూడా. సో, వాళ్ళు అందుకే జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే చాలామంది దాన్ని యాక్సెప్ట్ చేయట్లా. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, ఇప్పుడు భారతదేశంలో ఉన్న పెద్ద పెద్ద దేవస్థానాలు ఏవైతే ఉన్నాయో హిందూ ఆలయాల కోసం చెప్తున్నాను నేను. సో, వాటికి సంబంధించిన ల్యాండ్‌లన్నీ గూడా గవర్నమెంట్ అండర్‌లోనే ఉంటాయి. అంటే దేవస్థానం అండర్‌లో ఉంటాయి. బట్ దేవస్థానం గవర్నమెంట్ అండర్‌లో ఉంటది. సో, ఇలాగ దేవస్థానాలు గవర్నమెంట్ అండర్‌లో ఉండగా లేనిది వై నాట్ కాథలిక్ చర్చ్? వై నాట్ వాక్ లాంటి బోర్డ్స్? అంటే నేను అంటుందేంటంటే ఇది ముస్లింలకి ప్రాబ్లమ్ ఏమీ లేదు గదా! ఇది జస్ట్ ఒక సంస్థతో ఉన్న ప్రాబ్లమ్ ఇది. ఆ సంస్థ ముస్లింలది అయిందంతే. సో, అది ఇక్కడ మెయిన్ పాయింట్. సో, ఇదేదో ముస్లింలకు వ్యతిరేకంగా చేస్తున్న పని అనుకుంటున్నారు గానీ లేదు. ఇది ఒక సంస్థకు వ్యతిరేకంగా చేస్తున్న పని. ఎందుకంటే ఆ సంస్థలో ఇప్పటి వరకు ఒక్క క్లారిటీ లేదు. అది మెయిన్ ప్రాబ్లమ్. ఇప్పుడు బేసిక్‌గా వీళ్ళు కొన్ని మార్పులు, చేర్పులు తీసుకొస్తున్నారబ్బా! ఈ ఎంటైర్ బిల్లు ద్వారా. అలా వాళ్ళు తీసుకొస్తున్న మార్పులన్నీ కూడా నేను నోట్ చేసుకున్నా. చెప్తా ఒక్కొక్కటి కూడా చెప్తా. దీన్ని బట్టి మీకేమనిపిస్తదంటే ఏటి ఇంతకుముందు ఇవేవి లేవా? ఏటి ఎందుకు లేవు? ఇదేందిది ఇది వేరే దేశమా ఏంది కొంపదీసి వాళ్ళ కోసం పర్టిక్యులర్‌గా ఆ బోర్డ్ వాళ్ళ కోసం. అట్లా ఎట్లా అయితది? మిగతా వాళ్ళందరూ ఒకలాగుండి వీడు మాత్రం ఎందుకు ఇలా ఉన్నారనే కైండ్ ఆఫ్ క్వెషన్స్ వస్తాయి మీకు అలాంటి మార్పులు తెస్తున్నారు. సో, ఫస్ట్ థింగ్ ఏంటంటే
కొన్ని ట్రస్ట్‌లు ఉంటాయి. ఈ ముస్లిమ్స్ క్రియేట్ చేసిన ట్రస్ట్‌లు. వాటిని ఇంతకుముందు వాక్ బోర్డ్‌లో పెట్టేసేవారు. సో, ఇక మీదట వాక్‌కి అసలు ఏమాత్రం సంబంధం అయితే లేదు. సో, ఈ ట్రస్ట్‌ల మీద ఇప్పుడు గవర్నమెంట్‌కి ఒక కంట్రోల్ ఉంటది. అంటే ఇప్పుడు ఆ ట్రస్ట్‌లు ఏం చేస్తున్నాయి? ఎక్కడి నుంచి డబ్బులు తెస్తున్నాయి? ఎక్కడికి పంపిస్తున్నాయి? ఏం తెలుసుకోవడానికి లేదు. ఎందుకంటే అది వాక్. అది వాక్ అంటే దేవుడు. అట్లా అనమాట. ఇప్పుడు అట్లా కుదరదు. ఎలిజిబిలిటీ ఫర్ వాక్ డెడికేషన్. సో, ఎవరైతే వాళ్ళ స్థలాన్ని వాక్‌కి ఇవ్వాలనుకుంటున్నారో, వాక్‌గా ఇవ్వాలనుకుంటున్నారో, వాళ్ళు కనీసం 5 ఏళ్ల పాటైనా సరే ఇస్లాంని ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. అంటే ముస్లిమ్స్ అయ్యుండాలి 5 ఏళ్ల పాటైనా సరే. సో, 2013లో ఏదైతే అమెండ్‌మెంట్ తీసుకొనొచ్చారో, సో, ఆ తర్వాత ఎవరైనా ఇచ్చేయొచ్చనమాట. సో, ఆన్ స్పాట్ ఎవరైనా ఇచ్చేయొచ్చు. ఇప్పుడు అట్లా కుదరదు. ఇప్పుడు కేవలం 5 ఏళ్ల పాటు ఎవరైతే ముస్లిమ్స్‌గా ఉంటున్నారో వాళ్ళు మాత్రమే ఇట్లా ఇవ్వడానికి ఉంటదనమాట. సో, 2013 ముందు అలాగే ఉండేది. ఆ తర్వాత మార్చేశారు. మళ్ళీ ఇప్పుడు అవే రూల్స్ పట్టుకొచ్చారు. ఇంకా తర్వాత ఈ వాక్ విషయంలో వుమెన్ రైట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఖచ్చితంగా పాటించాల్సి ఉంటది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాక్‌కి ఏదైనా ఒక ల్యాండ్ ఇవ్వడానికి ముందు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇద్దాం అనుకుంటున్నానబ్బా! నేను కాదులెండి గాని చెప్తున్నా నార్మల్‌గా. ఆహ్, నా దగ్గర లేదు గూడా. సో, నా దగ్గర ఒక 10 ఎకరాల ల్యాండ్ ఉందనుకుందాం. ఆళ్ళ 10 ఎకరాల ల్యాండ్ నేను వాకుకి ఇద్దాం అనుకున్నాను. ఇప్పుడు నాకొక అక్కుంది. అది బేసిక్‌గా మా నాన్న నుంచి వచ్చిన ల్యాండ్ నాకది. సో, నేను ఇచ్చేద్దాం అనుకున్నాను. కానీ ఇప్పుడు ఆడపిల్లలకు కూడా సమానంగా ఆస్తి ఉంటది గదా! సో, దాని ప్రకారంగా ఒక 5 ఎకరాలు మా అక్కకి ఇచ్చేసి, ఆ 5 ఎకరాలు ఏవైతే నా వాటాగా వస్తదో అది నేను ఇచ్చుకోవచ్చు. అట్లా గాకుండా అక్కా లేదు, తొక్కా లేదు నేను 10 ఎకరాలు ఇస్తానంటే కుదరదనమాట ఇక మీదట. ఇంతకుముందు అలాగే ఉండేది. సో, అలాగే అట్ ద సేమ్ టైమ్ విడోస్‌కి, డైవర్స్డ్ వుమెన్‌కి, ఆర్ఫన్స్‌కి కొన్ని స్పెషల్ ప్రొవిజన్స్ ఉంటాయి గదా! సో, వాటిని కూడా కంప్లీట్ చేసిన తర్వాత, అప్పుడు మాత్రమే ఇది ఇవ్వాల్సుంటదనమాట. వాక్ కింద డిక్లేర్ చేయాల్సుంటది. అండ్ గవర్నమెంట్ ల్యాండ్‌కి, వాక్‌కి మధ్య కొన్ని డిస్ప్యూట్స్ ఉంటాయి ఎప్పుడు కూడా. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పార్లమెంట్ బిల్డింగ్‌నే తీసుకుందాం. ఇప్పుడు బేసిక్‌గా ఇవాళ కూడా అదే డిస్కషన్ అవుతుంది. గవర్నమెంట్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ బిల్లు గనక రాకపోయినట్టయితే పార్లమెంట్ ల్యాండ్ కూడా వాళ్ళదే అంటారు. అది కూడా వాకే అంటారు. అలా ఇచ్చుకుంటూ పోతాం ఏంటని వాళ్ళ మాట. సో, ఇప్పుడు ఆహ్, అంతెందుకు చాలా గవర్నమెంట్ ల్యాండ్స్ విషయంలో కూడా అలాగే జరిగింది. సో, గవర్నమెంట్ ల్యాండ్స్ అవి. కానీ వాళ్ళేమో దాన్ని ఇది మాది, ఇది వాక్, ఇది ఇంతకుముందు వాక్ అని చెప్పి డిక్లేర్ చేశారు. సో, ఇంకా అది గవర్నమెంట్‌కి కూడా దీనికి చెల్లుబాటు ఉండదు. గవర్నమెంట్ కూడా దీంట్లో ఏలెట్టడానికి లేదు అది ఇది అని చెప్తా ఉంటారు. సో, అది కుదరదు కదా! అలాగా. అందుకని ఇక మీదట ఈ బిల్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ ఏదైనా సరే అంటే గవర్నమెంట్ ల్యాండ్ ఏదైనా సరే వాక్ వాళ్ళది మాదని చెప్పినట్టయితే ఒక కలెక్టర్ ర్యాంక్ కంటే అబోవ్ ర్యాంక్ ఆఫీసర్ ఒకరు ఆ ప్రాపర్టీస్ మీద ఇన్వెస్టిగేషన్ జేస్తారు. సో, ఈ వాక్ ట్రిబ్యునల్స్ ఏవైతే ఉంటాయో వాటిని కొంచెం స్ట్రెంథెనింగ్ చేస్తారనమాట. సో, వాటికొక సెలక్షన్ ప్రాసెస్ ఉంటదిగా. సో, దాన్ని కొంచెం స్ట్రక్చర్ చేస్తారు. అండ్ అలాగే ఆ డిస్ప్యూట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఫాస్ట్‌గా సొల్యూషన్ తీసుకురావడానికి ట్రై చేస్తారనమాట. సో, గవర్నమెంట్ ల్యాండ్ అని జెప్పి అంటున్నప్పుడు దాని గురించి చాన్నాళ్ల పాటు అలాగే ఇష్యూలు ప్రొలాంగ్ అవుతా ఉంటాయి. సో, దీనివల్ల కొన్ని సార్లు గవర్నమెంట్ చేపట్టాలనుకున్న ప్రాజెక్టులు గాని, వేరు వేరు పనులు గాని ఇవన్నీ కూడా ఆగిపోతూ ఉంటాయనమాట. మరి అది కూడా ప్రాబ్లమే కదా! సో, అందుకోసం అని చెప్పి గవర్నమెంట్ ఇంకా దీన్ని కూడా తీసుకొనొచ్చింది. సో, ఇంక డెఫినిట్‌గా దీని తర్వాత వాళ్ళు ఒకవేళ ఏదైనా చెయ్యాలి అనుకుంటున్నట్టయితే అప్పుడు అంత ఈజీ కాదు. ఇంతకు ముందులాగా ఇప్పుడు గవర్నమెంట్ ల్యాండ్ ప్రతిదాన్ని చూపించి ఇంక మాది అనడానికైతే లేదనమాట. తర్వాత ఇంకొకటి వాక్ ఇన్‌స్టిట్యూషన్స్ ఉంటాయి. ఈ వాక్ ఇన్‌స్టిట్యూషన్స్ అనేవి ఎవ్రీ ఇయర్ గూడా కొంత అమౌంట్‌ని ఈ వాక్ బోర్డ్‌లకి పే చేయాల్సుంటది. అంటే ఇప్పుడు ఇంకెలా చెప్పాలి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఇన్‌స్టిట్యూషన్ నుంచి ఒక 10,00,000 వచ్చిందనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అంత రాదు. అన్నిటి నుంచి, కొన్నిటి నుంచి వస్తుంటాయి. సో, 10,00,000 వచ్చిందనుకుందాం యావరేజ్‌గా. సో, వాళ్ళు ఇంతకుముందు ఒక 70,000 10,00,000లో 7% అంటే అంతే గదా! 10,00,000లో 1% అంటే 1,00,000 10,000 70,000. సో, 70,000 వీళ్ళకివ్వాలనమాట వాక్ బోర్డ్‌కి. అంతే. అది అందులో ఉన్నందుకు. సో, ఇప్పుడు దాన్ని 5% తగ్గించారు. సో, ఒక 50,000 ఇస్తే సరిపోద్ది. అలాగే ఏవైతే వాక్ ఇన్‌స్టిట్యూషన్స్ 1,00,000 కంటే ఎక్కువగా సంపాదిస్తూ ఉంటాయో, వాటికి స్టేట్ అపాయింటెడ్ ఆడిటర్స్ ద్వారా ఆడిట్స్ అనేవి చేయాల్సుంటది. ఇప్పుడు మీకు క్వెషన్ వచ్చి ఉంటది గదా! అంటే ఏంటి ఇంతకుముందు ఆడిట్‌లు లేవా అని? అది మ్యాటర్ అన్నమాట. సో, అందుకని ఇక మీదట ఆడిట్‌లు ఉండాలని చెప్పి గవర్నమెంట్ ఈసారి చెప్తుంది. అది కొంతమందికి నచ్చదు. ఖచ్చితంగా చాలా మందికి నచ్చదు. ఎందుకు? ఇప్పుడు వాక్ ఇన్‌స్టిట్యూషన్స్ నుంచి ఎంతొస్తుంది? ఏమొస్తుంది? ఏమీ తెలీదు. లెక్కాపత్రం ఏముండదు. సో, దానికి ఏదో వాక్ బోర్డ్‌కి ఎంతో కొంత ఇచ్చుకుంటారు. అదంతా నడుస్తా ఉంటదట్లా. సో, దాన్ని బట్టి వాళ్ళు దోచుకోవడానికి అవకాశం ఎక్కువుంటది. ఎవరైనా సరే.
అక్కడ ఉన్నవాళ్ళు. సో, దానికి ఒక అవకాశం ఉండేది. ఇప్పుడు అలా లేకుండా చేశారనమాట. సో, అందుకు ఇది కొంతమందికి నచ్చదు. మరి 1,00,000 దాటితే ఆడిట్ ఎళ్తే ఇంకేముంది దొరికిపోతారు కదా! ఇప్పుడు ఆళ్ళు చేసిన తారుమార్లు, లెక్కలు మార్చడాలు ఇయన్నీ దొరికిపోతాయి కదా! అందుకు వాళ్ళకి నచ్చదు. తర్వాత టెక్నాలజీని తీసుకొస్తున్నారు. అంటే పోర్టల్ ఒకటి తీసుకొనొస్తున్నారు. ఏ సెంట్రలైజ్డ్ పోర్టల్ విల్ ఆటోమేట్ వాక్ ప్రాపర్టీ మేనేజ్మెంట్ ఇంప్రూవింగ్ ఎఫిషియన్సీ అండ్ ట్రాన్స్‌పరెన్సీ. సో, ఈ వాక్‌కి సంబంధించిన ల్యాండ్‌లన్నిటి గురించి ఒక పోర్టల్ తీసుకొస్తున్నారు. సో, ఎక్కడ ఎన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి? ఎంతవరకు ప్రాపర్టీస్ ఉన్నాయి? ఇక మీదట ఎన్ని పెరిగే అవకాశం అంటే ఎవరైనా ఇచ్చినట్టయితే మరి పెరుగుతాయి కదా! లేదంటే ఒకవేళ అమ్మేసినట్టయితే ఎట్లా తగ్గుతాయి. సో, లేదంటే అసలు అమ్మడానికే లేదులెండి మాక్సిమం. నేను స్టార్టింగ్‌లో ఏదో మిస్టేక్ చెప్పినట్టుంది కదా! అలాగైతే లేదు సార్. వాళ్ళు అమ్మడానికి లేదు. కాకపోతే ఏంటంటే ఆహ్, వాళ్ళు కావాలనుకుంటే ఆ ప్రాంతంలోకి ఈ స్కూల్లు యాహ్! ఆర్గనైజేషన్స్ ఇట్లాంటివేమైనా కట్టుకుంటే కట్టుకోవచ్చండి. అమ్మడానికి లేదు. సారీ ఆ విషయం మర్చిపోయాను నేను యాక్చువల్‌గా. అంటే ఏదో ఫ్లోలో మొత్తం చెప్పుకుంటూ ఎళ్ళిపోయాను గదా! అక్కడ చిన్న పొరపాటయింది. సో, ఈ సెంట్రలైజ్డ్ పోర్టల్ ఏంటంటే ఇంక ప్రతిదాన్ని కూడా క్లారిటీగా చూపిస్తది మనకి. ఇక్కడ ఎన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇంక ఎంతవరకు పెరిగాయి, ఎంతవరకు ఏవి ఎట్లా మారాయి ఇవన్నీ కూడా చెప్తారనమాట. సో, ముఠా వాలీస్ అని కొంతమందుంటారు. ముఠా వాలీస్ అంటే ఇంకెవరో గాదు. ఈ వాక్ ఉంది కదా! ప్రతి ప్రాపర్టీ ఇండివిడ్యువల్ ప్రాపర్టీ గదా! ఆ ప్రాపర్టీని ఒక ఆర్గనైజ్ చేసే పర్సన్ ఉంటారు. ఆ పర్సన్‌ని ముఠా వాలీ అంటారు. సో, ఈ ముఠా వాలీసు ఇక ఏం జేయాలంటే ఆ సెంట్రల్ పోర్టల్‌లో 6 నెలల లోపు వాళ్ళ ప్రాపర్టీ డీటెయిల్స్ అన్నిటిని కూడా రిజిస్టర్ చేయాల్సుంటుంది. వాళ్ళు అలా చేయకపోయినట్టయితే ఫర్దర్‌గా వాళ్ళింకా అది వాళ్ళ ప్రాపర్టీ వాక్ అని జెప్పుకోవడానికి లేదింక. అది పరిస్థితనమాట. ఇంకా నాన్ ముస్లిం రిప్రజెంటేషన్ ఉంటది. సెంట్రల్ వాక్ బోర్డ్‌లో అండ్ స్టేట్ వాక్ బోర్డ్‌లో ఇద్దరు నాన్ ముస్లిం మెంబర్స్ ఉంటారు. సెంట్రల్ వాక్ బోర్డ్‌లో 22 మంది మెంబర్స్ ఉంటారు. మళ్ళీ వీళ్ళలో ఎక్స్ అఫీషియల్స్ గాకుండా. అట్లా కాకుండా 22 మంది ఉంటారు కదా! సో, దాంట్లో ఒక ఇద్దరిని నాన్ ముస్లిమ్స్‌ని పెట్టాలి. స్టేట్ వాక్ బోర్డ్స్‌లో 11 మంది ఉంటారు. సో, ఈ 11 మందిలో ఇద్దరు నాన్ ముస్లిమ్స్ ఉండాలనమాట. సో, అది లెక్క. సో, అంటే అప్పుడేంటంటే ఏదైనా డిస్ప్యూట్ అయినప్పుడు కంప్లీట్‌గా రిలీజియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా లాజికల్‌గా ఆలోచిస్తారు కదా! అందుకు. దానికోసమని పెట్టారనమాట. ఇంకా ఆ తర్వాత లిమిటేషన్ యాక్ట్ 1963 అని ఒకటుంది. సో, అదేంటంటే ఇప్పుడు ఏదైనా ఒక ల్యాండ్ డిస్ప్యూట్‌లో ఏదైనా ఇష్యూస్ ఏవో వచ్చాయనుకోండి. సో, దాని మీద ఎప్పటి వరకు కేస్ ఫైల్ చేయొచ్చు. అట్లాంటివి కొన్ని ఉంటాయన్నమాట. సో, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడో ఒక ల్యాండ్ డిస్ప్యూట్ నా చిన్నప్పుడు జరిగిందనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు నేనొచ్చి ఒక కేసేసాననుకోండి. ఆ లిమిటేషన్ యాక్ట్ ప్రకారం నేను కేసేయడానికి అర్హుడిని కాదనమాట. అది. ఏస్తే అప్పుడే ఎయ్యాలి. ఇప్పుడు ఎయడానికి లేదంటారు. సో, ఆ లిమిటేషన్ యాక్ట్ 1963 ఇక మీదట వాక్ ప్రాపర్టీస్‌కి కూడా వర్తిస్తాయన్నమాట. ఇంతకుముందు అయి వర్తించేవి కాదు. ఎప్పుడైనా ఇష్యూలు చేసుకోవచ్చు, ఎప్పుడైనా గొడవలాడుకోవచ్చు, ఎప్పుడైనా కోర్ట్‌ల ముందుకెళ్ళొచ్చు. ఇంకోటేంటంటే ఈ వాక్ ట్రిబ్యునల్ ఉంది గదా! ఇంతకుముందు ఈ వాక్ ట్రిబ్యునల్ గనక ఏదైనా ఒక కేసుని కొట్టేసినట్టయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, ఇప్పుడు నాదొక ల్యాండ్ ఉంది. నేను అమ్ముదామని ఎళ్తే అది వాక్ అన్నారు. నేను వాక్ బోర్డ్ దగ్గరికెళ్ళి పర్మిషన్ ఇమ్మంటే వాళ్ళు ఇవ్వనన్నారు. సరే అని చెప్పి కేసేసా. వాక్ ట్రిబ్యునల్‌లో కేసేసా. వాక్ ట్రిబ్యునల్ చాలా హార్ట్ నీకు ఇవ్వను పో అన్నది. నేను దీన్ని హైయ్యర్ కోర్ట్‌లో క్వెషన్ చేయడానికి లేదు నాకు ఇంతకుముందు. ఎందుకు? ఆ రూల్స్ అలా ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడేంటంటే ఈ వాక్ ట్రిబ్యునల్ కొట్టేసినా కూడా హైకోర్ట్‌కెళ్ళొచ్చు. ఆ తర్వాత వేరే కోర్ట్‌లకెళ్ళొచ్చు. మన ఇష్టం అది. అది మ్యాటర్ అన్నమాట. సో, మనకి కొంచెం మరిక ఎవరైతే దానివల్ల సఫర్ అవుతున్నారో వాళ్ళకి జస్టిస్ జరిగినట్టేగా. తర్వాత ఈ ఆర్బిటరీ ప్రాపర్టీ క్లెయిమ్స్ సెక్షన్ 40 సో, దాన్ని రిమూవ్ చేసేసారని చెప్పాను గదా! సో, ఇక మీదట వాక్ బోర్డు ఆల్ ఆఫ్ ఎ సడెన్ వచ్చి ఇది వాక్ ఇది మాది అంటే అవ్వదు. దానికి ఏదైనా సరే మీరు చూపించాల్సి ఉంటది. అలా అన్నమాట. సో, డిస్ప్యూట్స్ అన్నీ కూడా కొంచెం త్వరగా క్లియర్ అవ్వడానికి కూడా పెట్టారు దీన్ని. అది మరి మ్యాటర్ అన్నమాట. సో, ఇలాగా ఈ వాక్ అమెండ్‌మెంట్ బిల్లు ఈ మార్పులనైతే తీసుకురాబోతోంది. సో, అందుకే అది వాళ్ళకైతే నచ్చట్లేదు. సో, అందుకోసం ఇప్పుడు దానికోసం గొడవలాడుతున్నారు, వాదులాడుతున్నారు అన్నీ కూడా జరుగుతూ ఉంది. అది మరి పరిస్థితి. సో, మరింక మీరేమంటారు? ఇప్పుడు బేసిక్‌గా ఇది కంప్లీట్‌గా రద్దు చేయాలని కోరుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు యాక్చువల్‌గా. అంటే ఇప్పుడు దీన్ని వేరే ఇస్లామిక్ కంట్రీస్‌లోనే రద్దు చేసేసారు కంప్లీట్‌గా. అక్కడే వాక్ ప్రాపర్టీస్ ఒకటి కూడా లేవు. మరి ఇండియాలో ఎందుకుండాలి అని చెప్పి కొంతమంది. ఇప్పుడు బేసిక్‌గా ఇప్పుడు ఇస్లామిక్ కంట్రీస్‌లో ఒక ఇస్లామిక్ బోర్డ్ ఉందంటే ఒక అర్థం ఉంది. ఒక హ్మ్, సెక్యులర్ కంట్రీలో ఎందుకు? అక్కడే బ్యాన్ చేసినప్పుడు ఇక్కడెందుకు? తర్వాత రెండోది దాని మీద పోనీ ఒక లీగాలిటీ ఉంటే ఓకే. అది కూడా లేదు గదా! అలాంటప్పుడు ఎందుకు దాన్ని కంప్లీట్‌గా రద్దు చేయక అంటున్నారనమాట. బట్ కంప్లీట్‌గా రద్దు చేస్తే పెద్ద పెద్ద గొడవలయిపోతాయి. అంటే ఇప్పుడు గూడా అవ్వట్లేదంటే అవుతున్నాయి లెండి గానీ, నా ఉద్దేశ్యం అది కాదు. ఇప్పుడు వాక్ బోర్డ్ రద్దు చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని గురించి ఒక కంప్లీట్ క్లారిటీ రావాలి.
ఇప్పుడు మేబీ జెన్యూన్‌గా ఎవరైనా కొంతమంది వాక్ బోర్డ్‌కి ఇచ్చేసి ఉండొచ్చు. చాలామంది ఇచ్చేస్తారు అట్లాగా. అలా ఇచ్చేస్తే అప్పుడు మరి దాన్ని మనం తీసుకోకూడదు గదా! సో, అది వేరే విషయం కంప్లీట్‌గా. అది ఎవరైతే దేవుడి కోసమని ఇచ్చారో అది వాళ్ళ నమ్మకం, వాళ్ళ ఇష్టం అది. సో, అది వాక్కే చెందాలి. సో, వాక్ అనేది కంప్లీట్‌గా రద్దవ్వకూడదు. కానీ అలాగని కనబడిన ఖాళీగా ఉన్న ప్రతి ల్యాండు మాదే వాకే అంటే అవ్వదు గదా! అది మనం అవాక్ అవుతున్నాం వాడు వాక్ అనగానే. అట్లా గాదు గదా! సో, అది వర్కౌట్ కాని పని కాబట్టి సో, దాని మీద చాలా యాక్ట్‌లు తీసుకురావాలి. చాలా అమెండ్‌మెంట్స్ తీసుకురావాలి. ఇంకా కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి మళ్ళీ ఫ్యూచర్‌లో. సో, దానికోసం మళ్ళీ ఇంకొక యాక్ట్ తీసుకొస్తారు. దీనికి కొన్ని అమెండ్‌మెంట్స్ చేస్తారు. అవన్నీ జరుగుతాయి. బట్ యాస్ ఆఫ్ నౌ అయితే ఇది పరిస్థితి. ఇదనే గాదు ఓవరాల్‌గా నా ఉద్దేశ్యం అయితే ఒకటే. ఇప్పుడు ఎలాగైతే దేవస్థానాలు కంప్లీట్‌గా గవర్నమెంట్ అండర్‌లో ఉన్నాయో, దేవస్థానం భూములు, దేవస్థానం చేసే పనులు, వాళ్ళ ఆదాయాలు అన్నీ గవర్నమెంట్ అండర్‌లో ఉన్నాయో, అలాగే వాక్ బోర్డు, ఈ కాథలిక్ చర్చ్ ఇవన్నీ కూడా కంప్లీట్‌గా గవర్నమెంట్ అండర్‌లోనే ఉండాలి. అప్పుడే ఇండియా సెక్యులర్ కంట్రీ అవుతది. ఏమో మరి ఏటి చేస్తారో మరి వాళ్ళకే తెలియాలి మరింక. ఏమో యాస్ ఆఫ్ నౌ దీనికే ఇలాగైపోతున్నారు. నెక్స్ట్ కంప్లీట్‌గా వాక్ బోర్డ్ మీద ఇంక కంప్లీట్‌గా సెంట్రల్ గవర్నమెంట్ అథారిటీ ఇంకెవరు లేరు. మీరేం చేసినా మాకు చెప్పాల్సిందే. మాకే సంబంధం. ఇంగా అసలు మీకింక పర్టిక్యులర్‌గా ఇండివిడ్యువల్ రైట్స్ ఏమి ఉండవు. ఆర్ అట్‌లీస్ట్ స్టేట్ గవర్నమెంట్స్ అంటే ఒక పర్టిక్యులర్ స్టేట్ గవర్నమెంట్ అండర్‌లో ఉన్న వాక్ ప్రాపర్టీస్, అక్కడ ఉన్న వాక్ బోర్డ్స్ అన్నీ గూడా ఆ స్టేట్ గవర్నమెంట్ అండర్‌లోకొస్తాయి. ఇట్లాంటి చట్టాలు గనక వచ్చినట్టయితే ఇంక అమ్మో! అసలు తీసుకోలేరేమో నాకు తెలిసి. బేసిక్‌గా అదే జరగాలి యాక్చువల్‌గా. ఈ కాథలిక్ చర్చ్ మెయిన్ వాళ్ళ మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేయాలి. నన్నడిగితే వాక్ బోర్డ్ మీద చేస్తున్నారు గానీ, అంటే కొన్ని కొన్ని ఇష్యూస్ బయటకి కనబడుతున్నాయి కాబట్టి, దాని మీద చేస్తున్నారు గానీ, నన్నడిగితే వాక్ బోర్డ్ మీద కాన్సంట్రేషన్ చేయడంతో పాటుగా, ఈ చర్చుల మీద, మిషనరీస్ మీద, వాటికొచ్చే ఫండ్స్ మీద, అవి ఎక్కడ యూజ్ చేస్తున్నారనే దాని మీద, వీటన్నిటి మీద కూడా చాలా నిఘా ఉండాలి. సో, అలా ఉండాలంటే ఆ కాథలిక్ చర్చ్ అండర్‌లో ఏదైతే ఇండియాలోని వేరు వేరు చర్చులు, వేరు వేరు మిషనరీస్ ఇవన్నీ ఉన్నాయి కూడా అవన్నీ కూడా ఖచ్చితంగా కంట్రోల్‌లోకి రావాలి. ఇండియన్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్స్ అండర్‌లోకి రావాలి. అలా వస్తేనే అప్పుడు మనకొక క్లారిటీ వస్తదసలు ఏవి ఎందుకు జరుగుతున్నాయనేది. నా ఒపీనియన్ అయితే ఇదే. సో, మరి మీరేమనుకుంటున్నారనేది కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో, దట్స్ ఇట్ గైస్ దిస్ ఇస్ ద వీడియో. వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. వీడియో షేర్ చేయండి. ఎప్పటికైనా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ ఎవరైనా అక్కడొచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బాయ్ ఫ్రమ్ వీడియో నెక్స్ట్ వీడియో. బై బై.